హాయ్ హలో వెల్కమ్ టు యూటీవీ. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే బాహుబలి, కేజీఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్లే కావాలా? పుష్ప లాంటి ఊరమా సినిమాలు అయితేనే చూస్తారా? కానే కాదు. ఆడియన్స్ ఎప్పుడు భారీతనాన్ని డిమాండ్ చేయరు. కొన్న టికెట్ డబ్బులకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటారు. తెర మీద స్టార్స్ ఉన్నారా లేదా అనేది అవసరం లేదు. మెప్పిస్తే చాలు కనక వర్షం కురిపిస్తారు. దానికి ఉదాహరణే తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. పట్టుమని 25 ఏళ్లు లేని అభిషన్ జీవింత్ అనే కుర్రాడు తీసిన ఈ కూల్ ఎంటర్టైనర్ గత మే 1న విడుదలై నెల రోజులకే 90 కోట్లు దాటేసి వావ్ అనిపించింది. ఇటీవలే తెలుగు డబ్బింగ్తో సహా ఓటీటీలోకి వచ్చేసింది. అంతగా మ్యాజిక్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీలో సింపులే కానీ గొప్పగా చెప్పుకునే కథ ఉండదు. శ్రీలంకలో ఉపాధి లేక అక్రమంగా తమిళనాడుకు వస్తుంది ధర్మాదాస్ కుటుంబం. 2 కొడుకులు భార్యతో కలిసి బంధువు సాయంతో ఓ మధ్య తరగతి కాలనీలో అద్దెకి ఇల్లు తీసుకుంటారు. ముందు అనుమానంగా చూసిన చుట్టుపక్కల వాళ్ళు తర్వాత ఈ ఫ్యామిలీ ప్రవర్తన చూసి కూడా దగ్గరవుతారు. ధర్మాదాస్కి ఉద్యోగం దొరుకుతుంది. ఒక బాంబ్ బ్లాస్ట్ కేసుకు వలసదారులకు సంబంధం ఉందని అనుమానం వచ్చిన పోలీసులు విచారణ కోసం ఈ కాలనీకి వస్తారు. దానికి ముందు వెనుక ఏం జరిగిందనేదే ఈ స్టోరీ. సింపుల్ ఎమోషన్స్తో దర్శకుడు అభిషన్ జీవంత్ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఈ టూరిస్ట్ ఫ్యామిలీకి ప్రధాన బలం. చిన్న కొడుకు పాత్ర మీదకు కామెడీ నెట్టేసి భావోద్వేగాల బాధ్యతలు తండ్రి క్యారెక్టర్కు సెట్ చేయడం ద్వారా రెండింటిని బ్యాలెన్స్ చేసిన తీరు గొప్పగా పండింది. ధర్మదాస్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, చుట్టుపక్కల వాళ్ళతో ఈ కుటుంబం పెంచుకునే పరిచయం అచ్చం మన మధ్య జరుగుతున్నట్లు అనిపిస్తాయి. కొత్తగా అద్దెకు ఎవరైనా వస్తే అదే పనిగా వచ్చి పలకరించే భామల మనస్తత్వాలని ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కోసం వాడుకున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. పెద్ద కొడుకు ప్రేమలో ఫెయిల్ అవుతాడు. ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆ వేడుకలో డాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతుంది. అది చూసిన అబ్బాయి తెగ బాధపడుతూనే వాడి తమ్ముడు తండ్రి కలిసి అదే డాన్స్ ఇంకోలా చేసి నవ్వించే ఎపిసోడ్ మనకు తెలియకుండానే ఆనందాన్ని చిరునవ్వు రూపంలో బయటకు తెచ్చేస్తుంది. ఎక్కడో క్రైమ్ జరిగితే దానికి ధర్మదాస్కి లింక్ పెట్టే క్రమాన్ని టెన్షన్ పడుతూ ఆస్వాదిస్తాం. ఒక తాగుబోతులో మానవ సంబంధాలు ఎలాంటి పరివర్తన తీసుకొస్తాయో చూపించే చర్చ్ సీన్లో కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవటం కష్టమే. ఎక్కడా విసుగు ల్యాగ్ లేకుండా అభిషన్ జీవింత్ కథనాన్ని అల్లుకున్న వైనం సామాన్య ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అక్కడక్కడ కొంచెం నెమ్మదితనం అనిపించినా తిరిగి ఆ వెంటనే పరుగులు పెట్టేలా చేసి బలహీనతలు లేకుండా చూసుకున్నాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం, పెంపకం బాగుంటే పిల్లల ఆలోచన తీరు బాగుంటుంది అని నిదర్శనం. ఇలా ఎన్నో అంశాలు క్లాసు మాసు అని తేడా లేకుండా అందరినీ అలరిస్తాయి. హాస్యం, భావోద్వేగం ఈ రెండింటిని సమతూకంగా గనక రాసుకోగలిగితే మాస్ ఎలిమెంట్స్ లేని సినిమాలతోనూ చప్పట్లు, విజిల్స్ కొట్టించవచ్చని అభిషన్ జీవింత్ నిరూపించాడు. టూరిస్ట్ ఫ్యామిలీకి బలంగా నిలిచిన అంశం క్యారెక్టరైజేషన్స్. పేరుకు హీరో శశికుమారే, కానీ అందరికీ తగినంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక రిటైర్డ్ ఉద్యోగి, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వృద్ధుడు, తల్లి చనిపోయిందని మందుకు బానిసైన కుర్రాడు, అమాయకత్వం, మంచితనం కలగలిసిన ఒక పోలీస్ ఆఫీసర్, టీనేజ్ వయసులో ప్రేమలో పడిన అమ్మాయి, ఇలా అన్ని పాత్రలు నిజ జీవితంలో చూసినట్లే ఉంటాయి. వీళ్ళలో ఏ ఒక్కరికి నెగిటివ్ షేడ్ ఉండదు. భూతద్దం పెట్టి వెతికిన విలన్ కనిపించడు. అయినా 2.5 గంటలు ఏ మాస్ మూవీకి తీసిపోని విధంగా టైం పాస్ అవుతుంది. టూరిస్ట్ ఫ్యామిలీకి అయిన బడ్జెట్ కేవలం 8 కోట్లు. దానికి 10 ఇంతలు వసూలు చేసింది. సూర్య రెట్రోతో పాటు ఒకే రోజు రిలీజ్ అవ్వాల్సి వచ్చినా బెదరకుండా అదరగొట్టింది. మనం ఓటీటీలో చూసాం, కానీ తమిళనాడు థియేటర్లు కుటుంబాలతో నిండిపోయాయి. బూతులు, బోల్డ్ సీన్లు, వైలెన్స్, ఎలివేషన్స్, ఐటమ్ సాంగ్స్తో నిండిపోతున్న మోడర్న్ సినిమాల్లో ఇలాంటి టూరిస్ట్ ఫ్యామిలీ పన్నీటి జల్లు లాంటివని చెప్పొచ్చు. ఇవి టికెట్ రేటు కన్నా ఎక్కువ డబ్బులు ఇమ్మని డిమాండ్ చేయవు. సంవత్సరాల తరబడి జనాలను వెయిట్ చేయించవు. సింపుల్ అండ్ స్వీట్గా వచ్చేసి మనసులు గెలుచుకుంటాయి. ఆర్టిస్టులను ఎంచుకున్న విధానం టూరిస్ట్ ఫ్యామిలీని ఎన్నో మెట్లు ఎక్కించేసింది. తెలిసిన మొహాలు కొన్నే ఉంటాయి. అయినా సరే మనం ఏది ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఫీల్ అవ్వం. అంతా సహజత్వం కనిపిస్తుంది. ఎవరి పర్ఫార్మెన్సు ఓవర్ ద బోర్డ్ ఉండదు. సింపుల్ ఎక్స్ప్రెషన్స్, తక్కువ మాటలతో హడావిడి లేకుండా కూల్గా సాగిపోతుంది. కొన్ని మనసును హత్తుకుంటే మరికొన్ని చక్కిలిగింతలు పడతాయి. చైల్డ్ ఆర్టిస్ట్ కమలేష్ జగన్ చెలరేగిపోయారని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్న పులిరాజులాగా కమలేష్ కూడా చైల్డ్ మాస్ అనిపిస్తాడు. శశికుమార్, సిమ్రాన్ జడ్డ చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటివి తెలుగులో చూడలేదా అంటే గతంలో బోరెడొచ్చేవి. సీతారామయ్య గారి మనవరాలు, బంగారు కుటుంబం, కలిసుందాంరా, బల్లగం, శుభలగ్నం, శుభాకాంక్ష లాంటివి ఎన్నో చూసాం. కానీ టాలీవుడ్లో వీటికి కరువు వచ్చింది. పాన్ ఇండియా ఉచ్చులో పడి మూలాలు మర్చిపోయి బడ్జెట్లు, పారితోషికాల మోజులో క్లీన్ ఎంటర్టైనర్ని మర్చిపోయాము. వాటిని బతికించాల్సిన అవసరం చాలా ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి ప్రయత్నాలు ఇక్కడ జరగాలి. మొద్దుబారుతున్న మనిషి యాంత్రిక జీవితాన్ని తట్టి లేపే ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు పలకరించాలి. సినీ జీవులకు బిర్యానీలే కాదు, ప్రసాదాలు అవసరమే.